బీసీ సంక్షేమ అభివృద్ధి శాఖ సలహాదారు మాజీ ఎంపీ హనుమంతరావు, కలెక్టర్ మెట్టు సాయి కుమార్ బత్తిని కుటుంబ సభ్యులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి చేప ప్రసాదాన్ని బత్తిన అమర్నాథ్ గౌడ్ చేతుల మీదుగా విహెచ్ హనుమంతరావు, మెట్టు సాయి కుమార్కు వేశారు. ఇక 177 సంవత్సరాలుగా బత్తిన కుటుంబ సభ్యులు చేప మందు ప్రసాదాన్ని ప్రజలకు అందిస్తూ వస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి ఈ చేప మందును తీసుకుంటారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం గత 15 రోజులుగా నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 14 ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. చేప మందు తీసుకోవడానికి వచ్చిన వారి కోసం స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహకులు అల్పాహారంతో పాటు భోజనం, మంచినీరు, అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేపమందు ప్రసాదం పంపిణీ ఘనంగా ప్రారంభమైంది. బీసీ సంక్షేమ అభివృద్ధి శాఖ సలహాదారు మాజీ ఎంపీ హనుమంతరావు, కలెక్టర్ మెట్టు సాయి కుమార్ బత్తిని కుటుంబ సభ్యులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి చేప ప్రసాదాన్ని బత్తిన అమర్నాథ్ గౌడ్ చేతుల మీదుగా విహెచ్ హనుమంతరావు, మెట్టు సాయి కుమార్కు వేశారు. 177 సంవత్సరాలుగా బత్తిన కుటుంబ సభ్యులు చేపమందు ప్రసాదాన్ని ప్రజలకు అందిస్తూ వస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి ఈ చేప మందును తీసుకుంటారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం గత 15 రోజులుగా నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 14 ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. చేప మందు తీసుకోవడానికి వచ్చిన వారి కోసం స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహకులు అల్పాహారంతో పాటు భోజనం, మంచినీరు, అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశారు.